ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెన్ని, ఏదో పొరపాటున నెట్టిన దానికి మీరు ఇష్యూ చేయకండి. ఏయ్, కవర్ చేయకు. మీరు చెయ్యేసింది ఎవరి మీదో తెలుసా? ఫంక్షన్కి పిలిచి ఇంత అవమానిస్తారా మీ ఇంటి అల్లుణ్ణి? ఏంటి బేబీ, ఏం మాట్లాడకుండా ఉన్నావు? మన రాధ మీద చేయి చేసుకున్నారు వాళ్ళు. ఎవరు నా మీద చేయి చేసుకోలేదు. మావయ్య గారు పొరపాటున ఆవేశంలో అలా నెట్టారంతే. వాడంతటా వాడే చెప్తున్నాడు కదా, ఇక ఈ రాతంతా ఆపి తర్వాత ఏం చేయాలో చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అన్నం పుణ్యం తెలియని ఆ పెద్దవాడి మీద నిందను భలే తెలివిగా బనాయిస్తున్నారు వీళ్ళు. పెన్ని, సందర్భం దొరికింది కదా అని మమ్మల్ని ఆడిపోసుకోకు. ఇక నాకు అదే పని మరి. నేనేమీ ఆడిపోసుకోవట్లేదు. మీరు తెచ్చిన ఆ ముష్టి బంగారం జేజమ్మ గారు తీయాల్సిన అవసరం ఏంటి అసలు? ఆమె చూడని బంగారమా? ఆవిడ కోటీశ్వరాలు. మీలాగా కక్కుర్తి బుద్ధులు ఆ పెద్దవిడకుండవు. సువర్ణ, ఎవరు తప్పు చేశారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. నువ్వన్నట్లు శిక్షించాలి అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు శిక్షించాలో. మేమెవరం తప్పు చేయలేదు పిన్ని. అలాగా? మరి నా కోడలు హిమ నెక్లెస్ పోయిందని ఆ తారాగారితో చెప్పిందెవరో మీరే కదా. దొంగలు ఎత్తుకెళ్లారని నాటకాలు ఆడింది ఎవరు? మీరే కదా. కాని చివరికి ఆ నెక్లెస్ మీ ఇంట్లోనే కదా బయటపడింది. అలానే మీ బంగారం కూడా మీరే మాయం చేయాలనుకున్నారు. తారాగారు గట్టిగా నిలదీసేసరికి మళ్ళీ మీరే నిజాయితీ పరుల్లాగా ఎవరినో పిలిపించి వాళ్లతో వెతికించి బంగారం తీశారు. ఆ తప్పంతా ఏమీ తెలియని ఈ పెద్దావిడ మీద బనాయిస్తున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, మీ తెలివికి జోహారు చెప్పాలనిపిస్తుంది. పెన్ని, లేనిపోనివన్నీ కల్పించి చెప్పకు. అవును సువర్ణ, నీ ఇష్టం వచ్చినట్టు మా మీద నిందలు వేసి మా పరువును తీయద్దు. ఆహా, మీకు పరువు అనేది కూడా ఉందా? ఇంటి కల్లుడని చూడకుండా రాధాబాబును నెట్టేశారు. ఇది మీ సంస్కారం. ఇదేనా మీరు అందరికీ చెప్పే విలువలు? చూసావతారా, నన్ను వీళ్ళు దొంగం చేయబోయారు. ఇలా నేను ఎవరి చేత మాటలు అనిపించుకోలేదు. ఎవరూ నన్ను ఇంతలా అవమానించలేదు. సారీ పిన్ని, వీళ్ల వల్ల నువ్వు ఈరోజు మాటలు పడ్డావు. వీళ్లకి మర్యాద, గౌరవం అలాంటివేమీ లేవు. అసలు ఇలాంటి వాళ్ళని నా ఇంటి కోడళ్లుగా నా గుమ్మంలోకి రావడానికి నేను ఒప్పుకోను. తారాగారు, అంత మాట అనకండి. మేడం, ఏదో నా కూతుర్ని ఆవిడ కొట్టారని కోపంలో తెలియక అలా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. అవును, మేం కావాలని అలా చేయలేదు. అత్తయ్య గారిని నిందించలేదు. ఒకవేళ మా వల్లే ఆవిడ నొచ్చుకునుంటే మమ్మల్ని క్షమించండి. అమ్మా, క్షమించమ్మా.
అనాల్సినవన్నీ అనేశారు. మా అబ్బాయి మీద చేయి చేసుకున్నారు. ఇప్పుడు క్షమాపణ చెప్పేస్తే అయిపోతుందా? మీ మాటలు మీ చేతలు అన్నీ వెనక్కొచ్చేస్తాయా? మేము ఆవేశంలో అన్న మాటలకి మా బిడ్డలకి శిక్ష వేయకండి, వాళ్ళు అన్యాయం అయిపోతారు. అవునండి, ఏది ఏమైనా వాళ్ళు మీ కోడళ్ళు. రేపటి నుంచి వాళ్ళ జీవితం మీతోనే, వాళ్ళుండేది మీతోనే. ఇంత జరిగాక ఎలా వాళ్ళని మాతో ఉండనిస్తాం? అంత మాట అనొద్దమ్మా. కావాల్సొస్తే మీ కాళ్ళు పట్టుకుంటాం. ఆగండి. ఎవరు కాళ్ళు పట్టుకోని అవసరం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. నగలు దొరికేశాయి కాబట్టి గొడవని ఇంతటితో ఆపేస్తే మంచిది. అది కాదు అల్లుడు గారు. అత్తయ్య గారు, మీరు కాసేపు ఉండండి. మీరు పెద్దవాళ్ళయ్యుండి గొడవను సర్దుబాటు చేయాల్సింది పోయి ఇంకా పెద్ద చేస్తారేంటి? బేబీ, ఇంత జరుగుతుంటే అనాల్సిన వాళ్ళని అనకుండా మా పిన్నినంటారేంటి? తారా, ఇంతకు మించి ఇక్కడ ఏం జరిగినా పోయేది మన పరువే. అమ్మా కృష్ణ, విష్ణు, ఇవేవి మనసులో పెట్టుకోకుండా మీరు ఇంటికి బయలుదేరండి. ఎరా రాధా, శ్రీకాంత్, ఏం చూస్తున్నారు? వాళ్ళని తీసుకొని పదండి. ఒక్క నిమిషం. బేబీ, పెద్దరికంగా నీ మాటలు నువ్వు చెప్పావు. నేను ఆ మాటలు వింటాను. కానీ వీళ్ళు నా గుమ్మం తొక్కడానికి నాకు కొన్ని షరతులున్నాయి. వాటికి ఈ రాణెమ్మ ఒప్పుకోవాలి. ఏంటవి? చెప్పండి తారగారు. నీ కూతుళ్ళు కోడళ్లుగా నా ఇంటికొచ్చిన క్షణం నుంచి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి నీ గుమ్మాన్ని తొక్కకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.